నమస్తే, నేను రవీందర్. ప్రివిలేజ్ న్యూస్ కు స్వాగతం. ములుగు జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సుపరిపాలన పురస్కరించుకుని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ హాజరై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి, కార్యక్రమాల గురించి వివరించారు. కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేస్తూ మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆయన అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలనపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విశేషంగా నిధులు కేటాయించిందని తెలిపారు. రామప్ప దేవాలయానికి ప్రపంచ గుర్తింపు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు మోడీ ప్రభుత్వ ఘనతేనని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మోడీ మరోసారి ప్రధానమంత్రి అవుతారని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త అంటే ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ఫలాలు అట్టడుగు పూరెస్ట్ పూర్ పేదవారికి అందియాలనే పాలనలో ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అనేక పుస్తకాలు వాళ్ళు చేసిన ఏదైతే పుస్తకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు ఇవ్వండి, మీరు ప్రజలకు పోండి, ప్రజలకు తేలపరచండి. అందరు కూడా టీవీలు చూడని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా మీరు ఇంటింటికి వాడవాడకు వీధి వీధికి పోయి ఈ 12 ఏళ్ల సుపరిపాలనలో మరి వాళ్ళకి తెలియపరచడానికి కూడా వారు ఇన్ని మా పుస్తకాలు ఇచ్చాడు. ఇది కూడా మేము త్వరత పోయి పంపుతాం. కాబట్టి ఇలాంటి మహానాయకుడు, ఇలాంటి మహానేత భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అనేక మన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా కూడా ప్రజలు దీవించారు. భారతదేశ ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులే అనుకున్న మహానేత తెలంగాణ రాష్ట్రానికి ఇందాక మా వాడు చెప్పాడు. గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఎన్ఎస్కో గుర్తింపు కావచ్చు, కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, రైల్వే ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్ కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ ఫలాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ కన్నా ఎక్కువ. కాంగ్రెస్ 10, 30, 40 ఏళ్ళు పరిపాలించినా ఇలాంటి చెప్పుకోవడానికి ఏం లేవు. కానీ ఇక్కడ ఏ రోజు కూడా అధికారం లేకపోయినా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ప్రజలంతా నావాలని అనేక సంక్షేమ ఫలాలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన మహానేత భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. కాబట్టి నేను అందరినీ కూడా మీ ద్వారా ప్రజానికాన్ని కోరేది ఏంటంటే, ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సంక్షేమ ఫలాలు ఇచ్చారో మీరందరూ కూడా, ఇందాక చెప్పాను, కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది, టీడీపీ పార్టీ వెళ్ళింది, టీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది. మరొక్కసారి మా యొక్క కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు కూడా అన్నారు, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మేము అధికారంలో లేకపోయినా ఇన్ని సంక్షేమ ఫలాలు ఇచ్చాం, ఇంత అభివృద్ధి చేశాం, కానీ ఒక్కసారి అధికారం ఇవ్వండి అని పదే 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 మేము చెప్తున్నాం. ప్రజలను వేడుకుంటున్నాం, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము కూడా భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలి, అనేక సంక్షేమ ఫలాలు ఇస్తారని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో 2028లో కానీ 2029లో కానీ ఎలక్షన్లు వస్తే బీజేపీ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా ప్రజానికాన్ని తెలియజేస్తున్నారు.